కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు సాదర స్వాగతం. గ్రహాల కదలికలు మన జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి, మనం వేసే అడుగులు ఏ దిశగా సాగాలి అనే గందరగోళంలో ఉన్నారా? భయపడకండి. జ్యోతిష్యం అనేది భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని అప్రమత్తం చేసి సరైన మార్గంలో నడిపించే ఒక దిక్సూచి. ఈరోజు మనం కన్యారాశివారికి 2026 ఫిబ్రవరి 22 నుండి 28 వరకు సమయం ఎలా ఉండబోతోంది, గ్రహాలు మీకు ఏ సంకేతాలిస్తున్నాయి అనే పూర్తి విశ్లేషణను లోతుగా తెలుసుకుందాం. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్ట దైవం పేరును టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ వీడియో చివరలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను. ఏదీ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి గమనిస్తే రాహువు, సూర్యుల అనుకూలత వల్ల నిలిచిపోయిన మొండి బాకీలు వసూలవుతాయి. కోర్టు కేసులు లేదా పాత వివాదాల ద్వారా రావాల్సిన ధనం చేతికి అందుతుంది. అయితే 12వ ఇంట కేతువు ఉండడం కాబట్టి ఆధ్యాత్మిక కార్యాలకు లేదా అనవసర ప్రయాణాలకు ఖర్చులు పెరిగే అవకాశముంది. జాగ్రత్త, ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి. షేర్ మార్కెట్ రిస్క్ జోలికి వెళ్ళొద్దు. వ్యాపారస్తులు, మీరు ప్రభుత్వ టెండర్లు లేదా పెద్ద కాంట్రాక్టుల కోసం ప్రయత్నిస్తుంటే ఇది సరైన సమయం. పోటీదారుల ఎత్తుగడలను మీరు చిత్తు చేస్తారు. కానీ 7వ ఇంట శని ఉండటం వల్ల బిజినెస్ పార్ట్నర్స్తో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. ట్రాన్స్పరెన్సీ పాటించడం చాలా ముఖ్యం. చిరు వ్యాపారస్తులకు బుధ, గురువారాల్లో గిరాకీ బాగుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే పనివాళ్లతో చిన్నపాటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు సహనం కోల్పోవద్దు. ఉద్యోగస్తులు, ఆఫీసులో మీ మాటే నెగ్గుతుంది. మీ శత్రువులు కూడా మీ పనితీరు చూసి ఆశ్చర్యపోతారు. అయితే 10వ ఇంట గురువు ఉండటం వల్ల వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అధికారుల అంచనాలను అందుకోవడానికి కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. గాసిప్స్కి దూరంగా ఉండండి. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఇది బంగారు సమయం. మీ మెమరీ పవర్ పెరుగుతుంది. అయితే స్నేహితుల వల్ల సమయం వృధా కాకుండా చూసుకోండి. సోషల్ మీడియాకు ఈ వారం కాస్త బ్రేక్ ఇవ్వండి. గృహిణులు, ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత సమస్యలు తొలగిపోతాయి. కానీ భర్తతో లేదా అత్తమామల వైపు బంధువులతో చిన్నపాటి మాట పట్టింపులు రావచ్చు. మౌనంగా ఉండటం వల్ల శాంతి లభిస్తుంది. వివాహ మరియు ప్రేమ వ్యవహారాలు. శని 7వ ఇంట ఉండటం వల్ల పెళ్లి సంబంధాలు కుదరడంలో జాప్యం జరగవచ్చు. మంచి సంబంధమనిపించినా ఆఖరి నిమిషంలో వాయిదా పడవచ్చు. శారీరకంగా మీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే శని దృష్టి వల్ల కీళ్ల నొప్పులు లేదా నడుము నొప్పి ఇబ్బంది పెట్టవచ్చు. మానసిక స్థితి విషయానికి వస్తే ఫిబ్రవరి 22న చంద్రుడు అష్టమంలో ఉండటం వల్ల కాస్త భయం, యాంగ్జైటీ ఉంటుంది. ధ్యానం అలవాటు చేసుకోండి. అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన రోజు ఫిబ్రవరి 22 ఆదివారం. అనుకూలమైన రోజులు ఫిబ్రవరి 27 మరియు 28. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ రోజుల్లో తీసుకోండి. గ్రహాల ప్రతికూలత తగ్గి అనుకూలత పెరగడానికి ఈ చిన్న పరిహారాలు పాటించండి. 1. శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి లేదా వికలాంగులకు మీకు తోచిన సహాయం చేయండి. 2. ప్రతిరోజూ గణపతి స్తోత్రం పఠించండి. ఇది కేతుదోషాన్ని తగ్గిస్తుంది. 3. ఉదయాన్నే సూర్యనమస్కారం చేయండి. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం, వృత్తిలో విజయం రెట్టింపవుతాయి. కన్యారాశి మిత్రులారా, ఈ వారం సవాళ్లు ఉన్నప్పటికీ మీరు వాటిని జయించే శక్తిని గ్రహాలు ఇస్తున్నాయి. భయం వద్దు, భరోసాతో అడుగు ముందుకు వేయండి. ఫిబ్రవరి 22న ఒక్కరోజు ఓపిక పడితే మిగతా వారమంతా మీదే. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తు చేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.